హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహిత వ్లాగ్స్. ఈరోజు మా మిద్దె తోటలో వంకాయల హార్వెస్ట్ అండి. చాలా చిన్న చెట్లు అండి. మాకు సిటీజీలో ఇవి ఇచ్చారనమాట. అయితే ఇవి 2 అడుగులు కూడా ఎత్తులేవు, కానీ పూతకు కానీ కాతకు కానీ ఏ లోటు లేకుండా కాస్తున్నాయి అన్నమాట. ఇది 3rd, 4th క్రాప్. నాకు ఒకే చెట్టుకి తెల్లచార్ల వంకాయ అంటే లైట్ లావెండరు, థిక్ లావెండరు 2 మిక్స్ అయ్యి ఉన్నాయన్నమాట. చాలా మంచి కాపు వస్తుంది. దీనికి నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఏంటంటే ఓన్లీ కిచెన్ వేస్ట్ ఇస్తానండి. ఎప్పుడైనా బోన్ మిల్ ఇస్తాను, ఒక స్పూనే ఇస్తాను, ఎక్కువ కూడా ఇవ్వను అనమాట. 3 monthsకి 1 time ఇస్తాను. మార్నింగ్ మళ్ళీ మధ్యాహ్నం 3 to 4 మధ్య ఫుల్గా వాటర్ ఇస్తాను. అంతేనండి. కిచెన్ వేస్ట్ తోటి మనం ఈజీగా మనము ఇంటి పంట అనేది తీసుకోవచ్చు. చూడండి, అసలు గుత్తులు చిన్న సైజే నేను అంటే గుత్తి వంకాయ చేసుకుంటాను. అవి కొంచెం పెద్దవి అవ్వవన్నమాట. నాకైతే క్రాప్ చాలా బాగా వస్తుంది. ఎంతైనా మన ఇంటి పంట మన టేస్టే వేరు కదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంతో గుత్తి వంకాయ చేస్తున్నాను అనమాట. దీనికి అప్పుడప్పుడు నేను బూడిద అనేది జల్లుతూ ఉంటాను. చీమలు వస్తాయి కదా, వీటికి ఎక్కువ పెస్ట్లు అవి రావండి. ఏంటంటే వచ్చేది మిల్లీ బగ్స్ వస్తాయి. ఆకులు వెనకాల ఉంటాయి. తిప్పి చూసుకుంటూ ఉంటే ఆకు కట్ చేసేసి దాని మీద బూడిద అనేది చల్లితే సరిపోతుంది. చూడండి, అసలు చిన్నదానికి ఎట్లా పూత కాపు వస్తుందో ఇలా మీకు చూపించాలని నేను ఫొటోస్ తీశాను. ఆకులు కొంచెం ముదిరిపోతే నేను ఆకులు అనేది కట్ చేసేస్తానండి. ఇవాళ అయితే నేను చాలా హార్వెస్ట్ చేశాను, మీకు చూపిస్తాను. అంటే మినిమం ఇన్ని చేశాను. ఇంకా నెక్స్ట్ ఇంకో కూర కూడా వస్తుందన్నమాట. దీంతో అయితే నేను మంచిగా గుత్తి వంకాయ కూర అనేది చేశాను. మీరు కూడా చూడండి ఎంత బాగా కుదిరిందో. అసలు ముట్టుకుంటే కందిపోయేటట్టు ఆ టైప్లో ఎంత నుజ్జుగా ఉడికిపోయిందో కూర. చాలా బాగుందంటే బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.